హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక వ్లాగ్ చేశాను. సో చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అది చాలా ఫేమస్. సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో వ్లాగ్ చూద్దామని చెప్పి చేశాను. మేము హైదరాబాద్ నుంచి అరౌండ్ 5:30కి అలా స్టార్ట్ అయిపోయాము. సో అక్కడికి రీచ్ అయిపోవడానికి ట్రాఫిక్ లేకపోతే 1.5 అవర్ నుంచి 1 అవర్ పడుతుంది. ట్రాఫిక్ ఉంటే 1.5 అవర్ అయితే పడుతుంది. సో అక్కడికైతే రీచ్ అయిపోయాము ఫైనల్గా. మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాము. సో అప్పటికి టెంపుల్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, క్లీనింగ్ అదంతా చేస్తున్నారు. తర్వాత ఓపెన్ అవ్వగానే ఇక్కడ గోశాల ఉంటుంది. అదే కౌస్ అన్నీ ఉంటాయన్నమాట. వీటికి మనం ఫీడింగ్ చేయొచ్చు, గ్రాస్ అనేది పెట్టవచ్చు. ఇలా ఎంటర్ అయిపోయాము లోపలైతే. ఇక చూడండి, ఇది వచ్చేసి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది బయట అయితే. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇక్కడ వినాయకుడు ఉంటాడు. అలా లోపలికి వెళ్ళిపోతే సాయిబాబావి స్టాచ్యూస్ ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటాయి విగ్రహాలు అయితే చూడడానికి. ఇంతకుముందు ఈ టెంపుల్లో డక్స్ ఇంకా ర్యాబిట్స్ ఇవన్నీ ఉంటుండే. ఇప్పుడు అవన్నీ తీసేసి మొత్తం ప్లేస్ అంతా పెద్దగా చేసేసారు. మొత్తం కన్స్ట్రక్ట్ చేశారనమాట కొత్తగా. సో ఇలా పైకెక్కి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మనం. అప్పుడే క్లీనింగ్ అంతా జరుగుతుంది కాబట్టి ఇలా క్లీన్ చేస్తూ ఉన్నారు సాయిబాబాకి. ఆ తర్వాత ఇలా డెకరేట్ చేసిన తర్వాత పూజ అనేది స్టార్ట్ అవుతుంది. హారతి ఇస్తారు. మనకి హారతి ఇచ్చే ముందు ఇలా మనం కూడా చదువుకోవడానికి ఇలా ఒక షీట్ ఇస్తారు మనకి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇలా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. హారతి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనల్ని లోపలికి సాయిబాబా దగ్గరికి అయితే వెళ్ళనిస్తారు. అలా మొక్కుకొని కిందికి వచ్చేస్తాం. ఇక్కడ అన్నప్రసన్నం ఇంకా అక్షరాభ్యాసం ఇవన్నీ చేసుకోవచ్చు మనం ఏదన్నా అకేషన్స్ ఉంటే. మా పాపకి ఇక్కడే అక్షరాభ్యాసం అనేది చేశాము. సో అందుకని చూపిస్తున్నాను. ఇక్కడ సాయిబాబా ముందు చేస్తారు మనకి. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతారు ఇక్కడే. ఇలా బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకుంటారు కదా, దీపాలు పెడతారు, అది ఉంటుంది. అండ్ సాయిబాబా విగ్రహాలు కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి యాక్చువల్గా, రియల్ విగ్రహాలు లాగానే. పక్కన ఇంకో విగ్రహం ఉంది కదా సాయిబాబాది, అది థర్స్డేస్ ఐ థింక్ అప్పుడు మాట్లాడుతున్నట్టుగా లిప్ అనేది కదిలిస్తారు. ఐస్ అండ్ లిప్స్ వాయిస్ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు అది లేదు. ఇది వచ్చేసి అన్నదానం ఏరియా మొత్తం. ఇక్కడ రోజు అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం. అసలు ఇక్కడ విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి చూడ్డానికి. కానీ ప్రశాంతంగా కూడా ఉంటుంది ప్లేస్ అంతా. ఇక్కడ మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ ఇంకొకటి, మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు నైట్ వెళ్ళాము. సో ఆ వీడియోస్ కూడా తీసాను, అవి కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సాయిబాబాకి నైట్ అన్నీ రిమూవ్ చేసేసి సేవలు చేస్తారు. ఇలా కాళ్ళు ఒత్తుతూ హారతిస్తూ మొత్తం కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తారు టెంపుల్ అనేది. సో ఆ వీడియో కూడా పెడదామని పెట్టేస్తున్నాను, చూసేయండి.